తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి మొదటి వారంలోనే 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెల చివరి 2 వారాల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతోంది. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే ఏప్రిల్, మే నెలలో ఎండలు ఏ స్థాయిలో ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న ఎండల ప్రభావంపై మా ప్రతినిధి ఆకేష్ ఫేస్ టు ఫేస్. మొదటి వారంలోనే ఎండలు దంచి కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా రోజువారీగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు కూడా 36 నుంచి 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు బయటికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఇవాళ మనం చూసుకుంటే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నమోదు అయ్యాయి. వరుసగా మనం ఫిబ్రవరి చివరి వారం నుంచే కూడా ఎండల తీవ్రత పెరిగిపోతుంది. అది మార్చి మొదటి వారానికి రాగానే కూడా ఇంకా రోజుకు 1-2 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక వాతావరణ శాఖ కూడా ఒకటే చెప్తుంది, రాబోయే 2 రోజులతో పాటు మార్చి చివరి 2 వారాలు కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. దాదాపు 36 నుంచి 42 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం కనిపిస్తున్నట్లు కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఎండలతో పాటు వడగాలుల ప్రభావం కూడా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రజలు కొంత ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఎప్పటికైనా ఎండలు మార్చి దాటిపోయాక ఏప్రిల్, మేలోనే ఎక్కువగా ఉంటాయి. దాంతో కొంత ఇబ్బంది కలగకుండా 1-2 నెలల పాటు కూడా కొంత జాగ్రత్తలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఫిబ్రవరిలోనే ఎండింగ్ దశలో కొంత ఎండలు ఎక్కువగా కొట్టాయి. ఇప్పుడు మార్చి మొదటి వారం నుంచే కూడా ఎండల తీవ్రత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇవి మార్చి చివరి వరకు కూడా ఇంకా ఆ తీవ్రత ఎక్కువగా ఉంటున్నట్టు కూడా హెచ్చరిస్తుంది. అంటే ఏప్రిల్, మేలో కూడా ఈ ఎండల తీవ్రత చాలా విపరీతంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. 45 నుంచి కూడా 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఒక అంచనా ఉంది. దీంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా అటు చిన్నారులు కానీ, వృద్ధులు, బాలింతలు బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నటువంటి పరిస్థితి జిల్లాలో కనిపిస్తూ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే ఖమ్మం ఉమ్మడి జిల్లాలోనే ఎండల తీవ్రత ఎక్కువగా పెరుగుతుంది. వరుసగా 4 రోజుల నుంచి కూడా భద్రాచలం, కొత్తగూడెం, ఇటు ఖమ్మం ప్రాంతంలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక కోల్డ్ బెల్ట్ ఏరియాలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా తీవ్రత ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అటు ఖమ్మం, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇతర తెలంగాణలో ఉన్నటువంటి కోల్డ్ బెల్ట్ ఏరియాలో కూడా ఎండల ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈసారి వర్షాలు కొంత తక్కువగా కావడం, ఎండల పెరుగుదలకు కూడా అదొక కారణంగా వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనా ఈ ఎండాకాలము కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అవసరం ఉంటే తప్ప ఎవరు కూడా రోడ్ల మీదకి రావద్దని అటుపక్క వాతావరణ శాఖ, వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి నేపథ్యంలో రోడ్లన్నీ కూడా కొంత నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఈ తరహా పరిస్థితిని మనం ఏప్రిల్, మేలో చూసుకుంటాము. ఇప్పుడు మార్చిలోనే ఈ సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఆందోళన అయితే ప్రజల్లో కనిపిస్తూ ఉంది. రాబోయే 2 నెలల పాటు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయిపోయింది. ఇప్పటికే అటు విద్యా సంస్థలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో వారికి ఒంటిపూట బడులకు ఇవ్వాలని విద్యాశాఖ కూడా నిర్ణయం చేసింది. ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా ఒంటిపూట బడులను నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కూడా ఈ ఒక్కపూట బడులు ఉంటాయని కూడా విద్యాశాఖ చెప్పింది. ఇది ప్రైవేటు స్కూల్స్తో పాటు గవర్నమెంట్ పాఠశాలలు కూడా అమలు చేయాలని చెప్పేసి, ఎందుకంటే చిన్నపిల్లలు ఎండలు పెరిగినటువంటి నేపథ్యంలో వారు సాయంత్రం వరకు కూడా పాఠశాలలో ఉండాలంటే అటు ఎండవేడి, వడగాలుల ప్రభావం ఉంటున్నటువంటి పరిస్థితులలో పిల్లలు తట్టుకోలేరు. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. వడదెబ్బకు బారిన పడే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో పిల్లలను ముందు జాగ్రత్తగానే విద్యాశాఖ ఒంటిపూట బడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ నెల 15 నుంచి కూడా ఒంటిపూట బడులు నడిచే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదేమైనా 2 నెలల పాటు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే గట్టి హెచ్చరికలు తెలంగాణ ప్రజలకు ఇస్తుంది. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు.